బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు పోటెత్తారు. పవిత్ర కృష్ణానదిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక శివనామ స్మరణతో శ్రీగిరి పరిసరాలు మారుమోగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన పుష్పపల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక రేపు శివరాత్రి కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు పోటెత్తారు. పవిత్ర కృష్ణానదిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక శివనామ స్మరణతో శ్రీగిరి పరిసరాలు మారుమోగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన పుష్పపల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక రేపు శివరాత్రి కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు పోటెత్తారు. పవిత్ర కృష్ణానదిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక శివనామస్మరణతో శ్రీగిరి పరిసరాలు మారుమోగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన పుష్పపల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక రేపు శివరాత్రి కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.